బ్రహ్మదేవుడు కోపం వస్తుంది. అలా వాదోపవాదాలు పెరిగి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటారు. అలా ఇద్దరు యుద్ధం మొదలు పెట్టారు. లోకమంతా భయభ్రాంతంతో నిండిపోయింది. ఒక్కసారిగా బ్రహ్మ ఎంతో ప్రమాదకరమైన పాశుపతాస్త్రం వేస్తాడు. అలానే విష్ణువు దానికి విరుగుడైన మగేశ్వరాస్త్రం వేస్తాడు. ఆ రెండు అస్త్రాలు ఢీకొని లోకాలన్నీ కదిలిపోయాయి. అప్పుడు ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యి శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఇంద్రుడు శివుడితో, తండ్రి మీ సంకల్పం వల్లే ఈ యుద్ధం జరుగుతుందని మాకు అర్థమైంది, దయచేసి ఈ భయంకరమైన యుద్ధాన్ని ఆపివేయండి అని అడుగుతాడు. అప్పుడు శివుడు లోక శ్రేయస్సు కోసం ఈ యుద్ధాన్ని మొదలు పెట్టించాను, నేనే ఆపుతాను అని అంటాడు. శివుడు ప్రయాణించి యుద్ధం జరుగుతున్న చోటుకొచ్చి ఆకాశం నుండి యుద్ధం చూస్తూ ఉంటాడు. అలానే దేవతలు యుద్ధ భూమికి వచ్చి సైలెంట్ గా యుద్ధం చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా శివుడు ఆకాశంలో నుంచి మాయమైపోతాడు. రెండోసారి బ్రహ్మ విష్ణువులు పాశుపతాస్త్రం మాగేశ్వరాస్త్రం వేస్తారు. కానీ రెండోసారి ఇస్తే లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి. ఆ రెండు అస్త్రాలు ఢీక్కొనే సమయంలో మధ్యలో అద్భుతమైన అగ్నిలింగం ప్రత్యక్షమైంది. ఆ లింగానికి ఆది తెలియట్లేదు, అంతం తెలియట్లేదు. అంటే ఎంత పొడుగుందో తెలియట్లేదు, ఎంత లోతుందో కూడా తెలియట్లేదు. ఆ అగ్నిలింగం కొన్ని కోట్ల సూర్యులు వెలుగుతూ ఉందంట. అదే మొట్టమొదటి లింగం ఈ లోకానికి. శివలింగాన్ని అందించడానికి ఇంత యుద్ధం సృష్టించాడు. ఆ అగ్ని స్తంభాన్ని చూసి బ్రహ్మ విష్ణు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎంతో భయంకరమైన అస్త్రాలు కూడా ఆ స్తంభంలో కలిసిపోయాయి. అప్పుడు ఒక ఆకాశవాణి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధం చేశారు కదా, ఇప్పుడు నేను తెలుస్తాను ఎవరు గొప్పో. మీలో ఒకరు పైకి వెళ్ళి ఈ లింగం అంతం చూసి రండి, అలానే ఇంకొకళ్ళు కిందకి వెళ్ళి ఈ లింగం ఆది చూసి రండి, ఎవరైతే మొదట వస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ లో కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.